రజనీకాంత్ కుమార్తె దర్శకురాలు సౌందర్య రజనీకాంత్కు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు జూలై 4న విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్యకు 2010లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్తో వివాహం జరిగింది. 4 ఏళ్ల పాటు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ 2015లో సౌందర్య, అశ్విన్ రామ్ కుమార్ దంపతులకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బాబు తొలి పుట్టినరోజు వేడుక సందర్భంలోనే అశ్విన్ రామ్ కుమార్, సౌందర్య మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత భర్తకు దూరంగా ఉంటున్న సౌందర్య సంసార జీవితాన్ని సరిదిద్దడానికి రజనీకాంత్ కుటుంబ సన్నిహితులు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. దీంతో గత డిసెంబర్ నెలలో సౌందర్య, అశ్విన్ రామ్ కుమార్లిద్దరూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులకు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును న్యాయమూర్తి మరియా విచారిస్తున్నారు. గత నెల 26న సౌందర్య, అశ్విన్ రామ్ కుమార్ కోర్టుకు హాజరై వివాహ రద్దుపై వివరణ ఇచ్చారు. జూలై 4వ తేదీన తుది తీర్పును ప్రకటిస్తామని న్యాయమూర్తి తెలిపారు. కాగా జూలై 4న సౌందర్య రజనీకాంత్కు, అశ్విన్ రామ్ కుమార్కు విడాకులను మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. అయితే ఈ విడాకుల వ్యవహారంలో సౌందర్యతో పాటు అశ్విన్ పెదవి విప్పలేదు. ఈ సందర్భంగా సౌందర్య తరపు న్యాయవాది మాట్లాడుతూ, దంపతుల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర రూపం దాల్చడంతోనే ఇక కలిసి జీవించలేమని నిర్ణయానికి వచ్చాకే విడాకులు తీసుకోవాలని సౌందర్య కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. మరోవైపు సౌందర్య రజనీకాంత్ VIP2 చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ధనుష్, అమలాపాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.